ఆయన ఇంకా ఎప్పుడూ కర్మాకర్మ ఫలప్రదాతగా అలా ఏదో జడ్జి గారిలా కూర్చుని తప్పు చేసావు శిక్షేస్తాను, పుణ్యం చేసావు ఫలితం ఇస్తాను అనడం తప్ప అసలు ఆయనకి క్షమించడం అన్న ఉదార గుణం లేదనుకోండి. అప్పుడు ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీరు చేసిందని మీరు ఫలితం పొందితే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదై కూర్చుంటుంది. కర్మ గొప్పదా మనసు గొప్పదా అంటే కర్మ కన్నా మనసే గొప్పదవుతుంది. మీరు చేసిన దానికి మీరు చేసిన కర్మకి ఉపయోగించిన ఉపకరణముల కన్నా మీ యొక్క భక్తితో కూడిన మనస్సు గొప్ప అవుతాయి. మీరు ఒకసారి మారి ఈశ్వరుడి దగ్గర నిజాయితీగా కన్నుల నీరు పెట్టుకున్నారనుకోండి చాలు, ఈశ్వరుడు అక్కడికెత్తి కూర్చోబెడతాడు. ఎంత స్తోత్రం చేశాడు ధూర్జటిని కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో. ఇవాళ ఆయన దేవాలయం చుట్టూ ధూర్జటి పద్యాలు ఉన్నాయి, చెప్పండి నాకు. ధూర్జటిది కన్ఫెషన్ అంటే అరమరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆయన.